బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రిమూర్తులు. వీరిలో బ్రహ్మ సృష్టికర్త, విష్ణువు సంరక్షకుడు మరియు మహేశ్వరుడు విధ్వంసకుడు. ఈ ముగ్గురు విశ్వం యొక్క సృష్టి, స్థితి, లయ అనే చక్రాన్ని సూచిస్తారు. ఒకదానితో ఒకటి అనుసంధానించబడిన విధిని నిర్వర్తిస్తారు. వారి విధులు మరియు ప్రాముఖ్యత: బ్రహ్మ సృష్టికర్త, విశ్వాన్ని మరియు ప్రాణకోటిని సృష్టించే బాధ్యత బ్రహ్మదేవుడిది. విష్ణువు సంరక్షకుడు, సృష్టించబడిన విశ్వాన్ని సమతుల్యతతో క్రమంలో కాపాడేవాడే విష్ణువు. మహేశ్వరుడు అంటే శివుడు, పాతదాన్ని కరిగించి కొత్త ప్రారంభాలకు మార్గం సుగమం చేస్తూ విశ్వాన్ని లయం చేస్తాడు. ఈ ముగ్గురు ఒకరినొకరు విరుద్ధమైన దైవిక శక్తులుగా కాకుండా విశ్వం యొక్క నిరంతర చక్రంలో భాగమైన వివిధ పాత్రలను పోషించే ఒకే దైవిక శక్తులుగా పరిగణించబడతారు. వివిధ సాంప్రదాయాలు త్రిమూర్తులలో ఒకరిని లేదా మరొకరిని సర్వోన్నత దేవుడుగా పరిగణించినప్పటికీ హిందూ తత్వశాస్త్రం ప్రకారం ఈ ముగ్గురు ఒకరినొకరు మించిపోయిన వారు కారు. అందరూ దైవికత్వంలో భాగమే.